అలాగే డాక్టర్ గారు ఆహ్, శరీరానికి సంబంధించిన వ్యాధులకు ఆహ్, ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ట్రీట్మెంట్ ఉంది. మరి మానసికంగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటుంటారు. సో, వాళ్ళకి ఆయుర్వేదంలో మీరిచ్చే సలహా ఏంటి? చాలా అద్భుతమైన ఇంతకుముందు గతంలో కొన్ని వీడియోస్ చేశాను నేను. ఎలాంటి మెంటల్ కండిషన్ అంటే ఎలాంటి మానసిక వ్యాధులు అన్నిటికి కూడంగా నేను ఒక రెమెడీ చెప్పాను. చాలామంది వాడి నాకు చాలామంది ఫోన్‌లు చేసి చెప్తున్నారు. హ్మ్. కొంతమంది డైరెక్ట్ వచ్చి చెప్తున్నారు. హ్మ్. సార్ మీరు ఒక వీడియోలో చెప్పారు సార్. జటమాన్స్ అని చెప్పేసి ఒక రూట్ చెప్పారు సార్. నేను వాడి చాలా అద్భుతంగా ఉన్నాను సార్ నేను. హ్మ్. నేను వాడడం కాకుండా నా పిల్లలకు కూడా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తే కూడా మా పిల్లలు కూడా వాడిచ్చాను నేను. చాలా అద్భుతమైన చేంజెస్ చూసాను సార్. వితిన్ 1 మంత్‌లో నేను అద్భుతమైన రిజల్ట్స్ చూసాను. కాబట్టి ఆయుర్వేదంలో లేదు అనేదానికి, ఒక వ్యాధికి మందు లేదు అనేదానికి లేనే లేదండి. అది ఒకసారి రెమెడీ చెప్తారా? కాబట్టి హ్మ్. మానసిక అన్ని వ్యాధులకు ఒకే ఒక రెమెడీ జెటమాన్సి అని ఒక రూట్ ఉంటుంది. ఆ పౌడర్‌ని డైలీ మార్నింగ్, ఈవినింగ్ ఒక హాట్ గ్లాస్ హాట్ వాటర్‌లో గనక కలిపి తీసుకుంటే ఎలాంటి మానసిక వ్యాధులన్నిటికి గూడంగా మంచి పరిష్కారం అనమాట జెటమాన్సి అనేది. ఓకే. కాబట్టి ఒక 1 ఆర్ 2 మంత్స్ వాడి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. ఒక రూట్ సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందండి నాకర్థం కాదు. కాబట్టి ఆయుర్వేదంలో అలా కాదు కాబట్టి మంచి మంచి రెమెడీస్ ఉన్నాయి. దాంట్లో అద్భుతమైన రెమెడీ ఒకటి జటమాన్సి అనేది. ఒక్కసారి 1 మంత్ వాడి చూసిన తర్వాత మీరు కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ వల్ల 10 మంది ఇన్‌స్పిరేషన్ అవ్వాలి. అంతే తప్ప నోటికొచ్చినట్టు కామెంట్ చేయకండి. 10 మందిని డిస్కరేజ్ చేయకండి. 10 మందిని పరచకండి. మీరు ఈ చెప్పిన రెమెడీస్‌ని వాడిన తర్వాతనే మీరు కామెంట్ పెట్టి చూడండి. ఆ కామెంట్ ద్వారా 10 మంది ఇంకా వాడి మంచిగా అయ్యేలాగా కోరుకుంటున్నాం కాబట్టి ఇది ఎక్కడైనా రూట్‌లో ఆయుర్వేద కొట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతుంది. జటమాన్సి పౌడర్ అంటే కొడితే దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడి కూడంగా ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా మేజర్‌గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కూడంగా ఆయుర్వేదంలో ఇంకా మల్టిపుల్ కాంబినేషన్స్ ద్వారా కూడా మీ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల కూడంగా చాలా అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి కాబట్టి రండి మీరు దయచేసి అంటే మానసిక బాధల్ని డిప్రెషన్‌లో ఉంటాం మేము. మాకు తెలియదండి నేను డిప్రెషన్‌లో ఉన్నా అన్న హ్మ్. సంగతి కూడా వాళ్ళకి తెలీదు. అంటే ఏదో ఇంకా చాలా ఏదో లైఫ్‌లో చాలా ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ ఉంటాయి. లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇంకా ఎలాంటివి ఎన్ని ఇబ్బందులైనా సరే ఫస్ట్ వచ్చేది నిద్ర రాకపోవడం. వాళ్ళది వాళ్ళే మాట్లాడుకోవడం ఇలాంటివన్నీ చాలా సింప్టమ్స్ ఉంటాయి. కాబట్టి ఇలా అన్ని సింప్టమ్స్‌కి కూడా జటమాంసి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా తగ్గట్లేదు అంటే ఇంక రండి మా దగ్గరికి. మీరు చూడండి ఒక్కసారి మా నాడి పట్టుకొని అంటే రూట్ కాస్ట్‌ల నుంచి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్ ఉందని తెలుసుకొని మరి ఆ రూట్ కాస్ట్ నుంచి కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మొత్తం తగ్గిపోతుంది. కాబట్టి చాలా మంచి మంచి ఆటిజం పేషెంట్స్ కూడా మా దగ్గర తగ్గిన వాళ్ళు. అలాంటి ఆటిజంకి మా దగ్గర మెడిసిన్స్ లేవని చెప్పేసి చెప్తున్నారు అలోపతిలో. కానీ ఆయుర్వేదంలో ఎప్పటినుంచో మెడిసిన్స్ ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా మా దగ్గర తగ్గి మంచి రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మానసిక వ్యాధులకు అన్నిటికి కూడంగా చిన్న చిన్న రెమెడీస్ ద్వారా కూడంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఓకే.